25, 50, 75. Oh, hello friends. ఇవన్నీ నేను జార్జ్ నేబర్స్ కి హెల్ప్ సంపాదించుకున్న డబ్బులు. మేమిద్దరం వీటితో టాయ్స్ కొనుక్కుందాం అనుకున్నాం, కానీ మమ్మీ చెప్పారు ఏదైనా కష్టపడిందే దొరకదు అని. అందుకనే కష్టపడి సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. జార్జ్, ఈ కిడ్డీ చాలా డబ్బులున్నాయి జార్జ్. ఇందులో చూడు, దీని నిండా కాయిన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో నేను వెతికొస్తాను జార్జ్. అబ్బా, నేను చాలా అలసిపోయాను. చూడు, ఇక్కడ కాయిన్ ఉంది. ఏమిటి? నేను రెస్ట్ తీసుకుంటాను. ఓ సారీ స్నోబెల్, బాగా నిద్రపోయినట్టున్నావు. నెక్స్ట్ వీక్ మామ్ బర్త్డే వస్తుంది. తనకి ఏదైనా కొందామని మేము డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం. నేను కూడా ఏదైనా స్పెషల్ గా కొనుక్కుంటాను. నాకు నచ్చింది కొనుక్కు తింటాను. ఏమిటి? చాక్లెటా? నాకు బర్గర్ అంటేనే చాలా ఇష్టం. హాయ్ డాడీ. లిటిల్ హై లిటిల్ లో. లిటిల్ హై లిటిల్ లో. ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను మీ అమ్మ కోసం బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాను. దీన్ని జాగ్రత్తగా దాచి పెడతాం. దీనిలో ఏముందో తనకు తెలియకూడదు. మన దగ్గర కూడా చాలా డబ్బులున్నాయి కదా, మంచి గిఫ్ట్ కొందాం జార్జ్. అవును, మన దగ్గర బోల్డంత డబ్బులున్నాయి. రా స్టూవర్ట్, మమ్మీకి నచ్చిన స్టోర్ కి వెళ్ళి కొనుక్కొద్దాం. బాయ్. దీన్ని ఎక్కడ దాచి పెడదాం? ఇక్కడ. ఓ, ఇక్కడ వద్దు. ఇక్కడైతే సేఫ్ గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం రాదు. మీరు దేని గురించి ఎదుగుతున్నారు డియర్? ఏంటి ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేసారు? నేను వచ్చేసాను, పని అయిపోయింది, త్వరగా వచ్చేసాను. కొంచెం మీరు ఇలా పక్కకి తప్పుకుంటే ఇక్కడ నాకు చాలా పనుంది. నీకేం కావాలో చెప్పు, నేను తీసిస్తాను. ఇవేనా? ఇంకా ఏమైనా తీసివనా? ఓ, థ్యాంక్ యూ. మన మమ్మీకి ఎలాంటి గిఫ్ట్ కొందాం జార్జ్? మనం ఏం గిఫ్ట్ ఇద్దాం? ఆ లాకెట్ చాలా బాగుంది జార్జ్. ఇదిగో చూడు, ఇందులో ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. నీది, నాది, మమ్మీది కూడా. ఇది బాగుంది, ఇది మమ్మీకి నచ్చుతుంది. స్నోబెల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ స్టూవర్ట్కి భయపడి ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? నాకంతా తెలుసులే. ఏమిటి? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను స్టూవర్ట్ కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నీ బొంద గొప్పలు చెప్పుకోకు. నీకు గుడ్ న్యూస్ చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వాడి కోసం ఎదురు చూస్తున్నాను. అదే ఎందుకని? నేను ఒక డైమండ్ కోసం వెతుకుతున్నాను. అది ఇక్కడే ఎక్కడో పడిపోయింది, దానికోసం వెతుకుతున్నాను. నేను ఒక డైమండ్ లాంటి ఆఫర్ ఇస్తాను, వస్తావా? నా పనికి అనవసరంగా అడ్డు రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీటిని లాగిస్తే ఎలా ఉంటుంది? దాన్ని ముట్టుకోకు. చెప్పాను కదా. ఆ గిఫ్ట్ చాలా బాగుంది, కానీ చాలా ఖరీదు. హే, మనం సంపాదిద్దాం. మమ్మీ బర్త్డేకి ఇంకా 3 రోజుల టైం ఉంది కదా. అవును. హలో, మేమే లిటిల్ బ్రదర్స్. మేమే పని చేయడానికి వచ్చింది. ఏ పనైనా చేస్తాం, బాగా పని చేస్తాం. ఈ పని ఆ పని కాదు, ఏదైనా చేస్తాం. మేం మీకు సాయం చేయమా? విండోస్ తుడవమా? మీ డాగ్ కి స్నానం చేయించాలా? మీ డక్కీకి స్నానం చేయించాలా? మొక్కలకి నీళ్లు పోయమంటారా? పూల మొక్కల్ని నాటమంటారా? ఏ పనైనా మేము సులభంగా చేస్తాం. జార్జ్, ఇంతవరకు అందరికీ చెప్పాం, కానీ ఎవ్వరూ ఫోన్ చేయలేదు. లిటిల్ రెసిడెన్స్, స్టూవర్ట్ స్పీకింగ్. నీవు వెంటనే వచ్చి నా డాగీని శుభ్రం చేయాలి. ఈ బ్రష్ తో స్క్రబ్ చేస్తాను జార్జ్. సోప్ రాస్తుంటే నీకంత హాయిగా ఉందా? ఎందుకు వీళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ దాన్ని శుభ్రపరుస్తున్నారు? నేను వచ్చేసాను. ఎందుకు వాళ్ళు పని చేస్తున్నారు?
సరే అదే పోన్లే, నాతో వస్తావా ప్లీజ్? నీకు నేను 100 సార్లు చెప్పాను, నీ అవసరం నాకు లేదు. సరేలే. ఈ చుట్టుపక్కల ఏం జరిగినా నాకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి పరిసర ప్రాంతాల గురించి నీకు అసలు తెలీదు. మా ఇంట్లో ఆటలాడకూడదు, చెట్లు ఎక్కకూడదు, అల్లరి చేయకూడదు, కార్టూన్లు కూడా చూడకూడదు, చిన్నపిల్లల వేషాలు వేయకూడదు. నువ్వు చెప్తున్నవి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. నిన్ను చూస్తుంటే కూడా నాకు బాధేస్తోంది స్నోబెల్. నాకు వేరే దారి లేదు. ఏం చేస్తాను, ఇక్కడే పడి ఉండాలి. సరే, నువ్వు ఏం దిగులు పడకులే. ఈ రోజు నిన్ను మంచి ప్రదేశానికి తీసుకువెళ్తాను. ఆ ప్రదేశానికి నువ్వు నాతో ఈ రోజు వస్తే మళ్ళీ మళ్ళీ తీసుకువెళ్ళు అని నన్ను ప్రాధేయపడతావు. అక్కడ ఫ్రెష్ బర్గర్స్, కేక్స్ అన్ని దొరుకుతాయి. నిజంగానా? నిజంగానే అవి చాలా రుచిగా ఉంటాయి. దాని స్మెల్ చీజ్ బ్రెడ్ లాగా ఉంటుందా? అంతకన్నా టేస్టీగా ఉంటాయి. ఓకే, పద వెళ్దాం. నువ్వు ముందు వెళ్ళు, నేను నిన్ను ఫాలో అవుతాను. ఎదిరింటోళ్ళు మనకేమేం పని చెప్పారో ఒకసారి చూసుకుందాం. మొక్కలకి నీళ్లు పోయడం, ఇంకా ఫిష్ కి ఆహారం పెట్టడం. ఈ పని చాలా సులభంగా చేయొచ్చు. అవును, చాలా ఈజీ. ఆ పని నేను చేస్తాను, ఈ పని నువ్వు చేయి. ఓకే జార్జ్. ఫిష్ కి ఆహారం వేయడం చాలా ఈజీ. నీకేం కాలేదుగా? నాకేమీ కాలేదు. కాలు స్లిప్ అయింది అంతే. నాకేమీ కాలేదు, బానే ఉన్నాను. దీన్ని ఇక్కడ పెట్టడం మంచిది కాదు. ఓ, దీన్ని దాచిపెట్టింది మీ అమ్మ కోసం అమ్మా, నీ కోసం కాదు. తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను నిన్న తీసుకొచ్చిన ఫ్లవర్ కవర్ ఎక్కడ పెట్టారో తెలియటం లేదు. ఇల్లంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. మన పిల్లలు వర్క్ చేయడానికి వెళ్ళారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు. ఓ అలాగా. నేను సాయంత్రం వెళ్ళి కొత్తది తెచ్చుకుంటాను. మిత్రమా, నువ్వు చెప్పిన ప్లేస్ ఇదేనా? నిజంగానే ఇక్కడ చీజ్ బ్రెడ్, బటర్ బిస్కెట్ వాసన వస్తోంది. అక్కడ కాదు, ఈ చెత్తకుండీలో. మిత్రమా, ఈ కుప్పలో వేసిన పదార్థాల రుచి చాలా బాగుంటుంది కదా. ఈ పదార్థాల రుచి చూసి చాలా కాలం. నిజంగానే ఇందులో ఉన్న పదార్థాలన్నీ చాలా డెలిషియస్ గా ఉంటాయి. త్వరగా రా మిత్రమా. ఎంతకాలం తర్వాత నా పుట్టింట్లో పదార్థాలు తిన్న రుచి ఇప్పుడు కలుగుతోంది. ఓ, ఇక్కడ చికెన్ పీస్ కూడా ఉంది. ఓ, ఇక్కడ బర్గర్ కూడా ఉంది. ఆలస్యం చేయకుండా త్వరగా తిని ఎవరైనా వస్తారు. నెమ్మది నెమ్మది. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి తిని మనం బయలుదేరాలి. ఎవరు నువ్వు ఇక్కడి చేస్తున్నావు? నీకెంత ధైర్యం మా ఏరియాగా వచ్చి మా భోజనం తింటావా? ఓ ఫ్రెండ్స్, మీరు కూడా మాతో పాటు చేరతారా? మా ఏరియాకే వచ్చి మా భోజనమే తింటూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నావా? నీకెంత ధైర్యం? అనవసరంగా మనం గొడవ పడవద్దు, అందరం కలిసి తిందాం, సరేనా? ఓ, ఎందుకని శబ్దం చేస్తున్నావు? అరే, ఓ స్క్వాడ్ టైగర్ మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి, స్కాడు టైగర్ ఉన్నా? వీళ్ళ గురించి అసలు నువ్వు నాకేమీ చెప్పలేదు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. ఓ మిత్రమా, నువ్వేనా వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది? అవును మిత్రమా, వాడికి ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం. స్నోబెల్ ని ఈ ఫుడ్ తిని మనం వీడిని తిందాం, ఎందుకంటే వీడు బాగా బలిసున్నాడు. మనం వాటిని తింటాం కంటే వీడిని తింటాం చాలా మంచిదనుకుంటున్నాను. ఏంటి, నేనా? మర్యాదగా నా జోలికి రాకండి. నా మిత్రుడు అనుకుని అనవసరంగా తను చెప్పిన మాటలు నమ్మి మోసపోయాను. మోసపోవడం నీ తప్పు. ఏంటి, ఇదంతా నా తప్పేనా? వీడు అనవసరంగా మన చేతుల్లో చిక్కి చావబోతున్నాడు. నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను. రా మిత్రమా, వెళ్ళిపోదాం. వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం.
చూడు స్నోబెల్, ఇక్కడికి ఒక కుర్రాడు ప్యాన్ కేక్స్ తీసుకొని వస్తాడు. వాడు వచ్చిన తర్వాత మనం అవి తినేసి బయలుదేరదాం, సరేనా? నీకు ప్యాన్ కేక్స్ అంటే ఇష్టం కదా? అనవసరంగా నీ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. మా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఏయ్, మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. అవస్థానం ఎస్కేప్. మన దెబ్బకి వైట్ క్యాట్ పారిపోయింది. అవును కదా? అవును. ఈ రోజు మనం 6 పనులు పూర్తి చేసాం. ఇంకా 20 జార్లు క్లీన్ చేయాలి, అది గుర్తుంచుకో. రేపే మమ్మీకి బర్త్డే. నన్ను హెల్ప్ చేయమంటారా? ఇవన్నీ మీరు ఒకరే తీసుకెళ్లారుగా. చాలా బాగా వర్క్ చేశారు బాయ్స్. థ్యాంక్స్. ఇంకా మీ దగ్గర ఏమైనా పనులు చేయాల్సినవి ఉన్నాయా? ఈ ఇద్దరు చిన్న పిల్లలు చాలా పెద్ద పనే చేశారు. సూపర్ మార్కెట్ నుంచి డెలివరీ తెచ్చాం. పడిపోతున్నాను. జార్జ్, జార్జ్ పట్టుకో జార్జ్. ఇది శాండ్విచ్ కి, ఇది మీ ఇద్దరకు. థ్యాంక్స్. డెలివరీ అబ్బాయి స్లో అవటం వల్ల నిన్న నా లంచ్ లేట్ అయ్యింది. కానీ ఈ రోజు మీరు కరెక్ట్ అయిన టైంకి తీసుకొచ్చారు. హ్యావ్ ఎ నైస్ డే. సార్, మీకు డెలివరీ. థ్యాంక్ యూ సార్. మీ డెలివరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రోజు మన డెలివరీ ఇవ్వాల్సిన ఐటమ్స్ ఇంకా 5 ఉన్నాయి జార్జ్. బోల్డ్ అంత సంపాదించాం కదూ. స్మెల్ భలేగా ఉంది. షార్ట్ కట్ లో వెళ్తాం. ఇంకా ఎక్కువగా సంపాదించాలి. ఆ డెలివరీ బాయ్ ఇప్పుడే ఇటు వెళ్ళాడు అనుకుంటాను. వాళ్ళ వెనకే వెళితే మనకి ఈ రోజు మంచి ఆహారం దొరుకుతుంది. వెళదాం పదా. అది నువ్వు అనుకున్నంత తేలికైన పని కాదు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. వెళదామంటే ఇంకా ఆలోచిస్తావేంటి? మనం వెళ్ళి తిందాం పదా. నా మాట విను. నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు మనకి బ్రహ్మాండమైన లంచ్ దొరుకుతుంది. పద, మొదలు పెడదాం ఆపరేషన్ శాండ్విచ్. వెంటనే బయలుదేరా. ఎవరు దీన్ని ఇక్కడ పెట్టారు? ఓ డియర్, నువ్వు ఈ రోజు పని చేయకూడదు. ఈ రోజు నీ బర్త్డే. రా, ఇలా కూర్చో, రెస్ట్ తీసుకో. ఓ, నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, లే. మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. కమాన్. ఇక్కడ డాన్స్ అది చేయకూడదు. ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎంత హుషారుగా ఉన్నారు? ఏమిటి విశేషం? ఈ రోజు నా ప్రియురాలి బర్త్డే కదా. అయ్యో, నేను కూడా నా గిఫ్ట్ మర్చిపోయానే. నేను వెంటనే వెళ్ళి ఒక చికెన్ ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు డియర్. అలాగా? స్నోబెల్, ఏం చేస్తున్నావు ఇక్కడ? స్నోబెల్, మనం ఈ రోజు ఒక బిగ్ డీల్ చేయబోతున్నాం. ఇక్కడికి ఒక కుర్రాడు శాండ్విచెస్ డెలివరీ తీసుకొని వస్తున్నాడు. వాటిని కనుక మనం సంపాదిస్తే ఈ రోజు మనకు మంచి లంచ్ దొరికినట్టే. అదే స్నాక్సా. నాకు నీ మాటల మీద నమ్మకం లేదు. ఇంతకు ముందు కూడా నువ్వు నన్ను ఇలాగే మోసం చేశావు. నిన్ను నమ్మి నీతో వస్తే నీ ఫ్రెండ్స్ తో నా మీద అటాక్ చేస్తావు. వాళ్ళెవ్వరూ ఊర్లో లేరు. నువ్వు రా, మనం వెళ్దాం. జాలిగా తిందావురా. సరేలే, ఈ ఒక్కసారికి నీ కోసం వస్తాను. హే జార్జ్, ఈ రోజు డెలివరీ చేసి మమ్మీకి గిఫ్ట్ కొనుక్కొని వద్దాం. అది ఇంటికి వెళ్ళేటప్పుడు కొందాం. ఏంటి మిత్రమా, వచ్చేసారా? ఆ డెలివరీ బాయ్ వచ్చే టైం అయింది. ఎక్కడైనా దాక్కోండి, అతన్ని అటాక్ చేద్దాం. ఇంకెప్పుడు వస్తారు? వాళ్ళు వచ్చేసరికి నా ఆకలి తీరిపోతుంది. శాండ్విచ్ బాయ్స్ వచ్చేసినట్లున్నారు. ఓ, అదే సిగ్నల్. వాళ్ళ దగ్గర స్నాక్స్ ఉన్నట్టు నీకు బాగా తెలుసా? స్టోవ్ టు చార్జ్ ఉన్నా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మిత్రమా? స్నాక్స్ తినడానికి. స్టోవ్ టు చార్జ్ కనుక ఇక్కడ నన్ను చూస్తే నాకు దెబ్బలు పడతాయి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను తిడతారు. అలాగా? నువ్వు ఇంత పెరిగివాడని నేను అనుకోలేదు. వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి.
పడ్డాడు. జార్జ్ అటు చూడు. ఏంటి? ఇదిగో వస్తున్నా. వాణ్ణి వదలద్దు జార్జ్. హాయ్. ఓ నో. ఏదేమైనా సరే ఈ రోజు మనం ఆ ఫుడ్ ని దొంగిలించి తినాల్సిందే. మర్యాదగా నీ దగ్గరున్న శాండ్విచ్లన్నీ నాకు ఇచ్చేసాయి. ఇవి నీకోసం కాదు, సారీ. నేను ఎలాగైనా వాళ్ళని రక్షించాలి. చూడు, నీకు ఆఖరిసారిగా చెప్తున్నావు, నీ దగ్గరున్న శాండ్విచ్లన్నీ మాకు ఇచ్చేసాయి, లేకపోతే చంపేస్తా. అవును, మాకు ఈ రోజు లంచ్ దొరికింది. సరే, దొరికింది. స్టూవర్ట్, జార్జ్. నేను రక్షించాలనుకునేసరికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా మిత్రుడిని నమ్ముకుంటే నాకంతా నష్టమే. ఒక్క ఐడియా. నేను పడుకుంటాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు జార్జ్. వాడి మీద అటాక్ చేయి. వీళ్ళకి తిక్క కుదిరింది. స్టూవర్ట్, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. అదిగో, వాటి మీద బట్టలు పట్టాయి కాబట్టి మనల్ని ఏం చేయలేదు. స్నోబెల్ ఏంటి ఇక్కడుంది? హ్యాపీ బర్త్డే మమ్మీ. ఈ అందమైన బ్యాగ్ లో ఏం గిఫ్ట్ ఉందో చూద్దామా? ఓ, మ్యూజిక్ బాక్స్. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదంటే మీ మదర్ కి చాలా ఇష్టం. ఈ మ్యూజిక్ వింటూ మీ అమ్మ చాలా అందంగా డాన్స్ చేస్తుంది. అది మేమిద్దరం తీసుకొచ్చింది. ఓ, ఈ సౌండ్ ఏదో డిఫరెంట్ గా వస్తుంది. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఓ మై లిటిల్ కిడ్స్, మేమిద్దరం సంపాదించిన దాంతో ఇంత కొన్నాం. గొప్ప గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ థ్యాంక్ యూ బాయ్స్. కమాండ్ డియర్, మనం ఇక కేక్ కట్ చేద్దాం. అలాగే కానిద్దాం. ఓకే, వచ్చేస్తున్నాను. స్నోబెల్, ఈ గిఫ్ట్ నీకోసం తెచ్చా. బాక్స్ నా కోసమేనా? ఇది తీసుకున్న తర్వాతైనా నువ్వు చెడ్డ పనులు చేయడం మానేస్తావని. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కాలేదు. నేనేమి చేయలేదు. నువ్వు మంచి చేసావో చెడు చేసావో నాకు తెలియదు, కానీ ముందు తిను. ఆహా, సరేలే, నేను తింటాను. హ్యాపీ బర్త్డే మిసెస్. దాన్ని కూడా వేసి బర్గర్ తయారు చేసి ఉంటే ఇంకా టేస్టీగా ఉండేది. చూసారు కదండి, మేమిచ్చిన గిఫ్ట్ మమ్మీకి ఎంత బాగా నచ్చిందో. నేను జార్జు కలిసి కష్టపడి పనిచేసి మమ్మీకి ఒక గిఫ్ట్ కొన్నాం. మనం రోజుకు ₹1 దాచిపెడితే మన అవసరానికి అది ఆదుకుంటుంది. మీరు కూడా దాచిపెట్టండి.